సుమారుగా 8,000 సంవత్సరాల క్రితం త్రేతాయుగంలో లంకా మహాసంగ్రామం చివరి దశకు చేరుకుంది. శ్రీరాముని వానర సేన మరియు రావణుని రాక్షస యోధులు భీకరంగా యుద్ధం చేస్తున్నారు. రావణుడి పరాజయం దాదాపు ఖాయమైంది. హనుమంతుడు, లక్ష్మణుడు, అంగదుడు, నలుడు, నీలుడు, సుగ్రీవుడు వంటి మహావీరులు లంకలోని శక్తివంతమైన రాక్షసులను సంహరించారు. రావణుడి ప్రధాన సేనాధిపతులు మరణించారు. ఓటమి సమీపిస్తుందని గ్రహించిన రావణుడు తను చేసిన అతిపెద్ద తప్పును గుర్తు చేసుకున్నాడు. అదే వానర సేనను తక్కువ అంచనా వేయడం. ఈ విధ్వంసం మధ్య రావణుడికి ఇంకా లంకలో ఒక భయంకరమైన యోధుడు మిగిలి ఉన్నాడని గుర్తొస్తుంది. అదే అతని సోదరుడు కుంభకర్ణుడు. కానీ కుంభకర్ణుడు గాఢ నిద్రలో ఉన్నాడు. ఎందుకంటే అతనికి బ్రహ్మదేవుడి నుండి ఒక విచిత్రమైన వరం లభించింది. సంవత్సరంలో 6 నెలల్లో అతను గాఢ నిద్రలోనే ఉంటాడు. రావణుడు కుంభకర్ణుని లేపడానికి సమస్త రాక్షస సైన్యాన్ని పంపించాడు. రాజమహల్లో కుంభకర్ణుడి గాఢ నిద్రలో మునిగిపోయి ఉన్నాడు. వేలాది సైనికులు శంఖాలు మోగించారు, ఖడ్గాలు ఢీకొట్టారు, భారీ ఏనుగులతో అతన్ని కదిలించే ప్రయత్నం చేశారు. కానీ అతను కదలలేదు. చివరికి కొండంత భోజనం అతని నోట్లో పెట్టగా కుంభకర్ణుడు కన్నులు తెరిచాడు. అతని భయంకరమైన గర్జనతో లంకా ద్వీపం కంపించింది. తనను లేపడానికి కారణం అడగగా రాక్షసులు రావణుని దుస్థితిని తెలియజేశారు. కుంభకర్ణుడు మొదట రావణుని గట్టిగా మందలించాడు. నీ అహంకారం, నీ అధర్మం లంకా వినాశానికి కారణమయ్యాయి. శ్రీరాముడితో విరోధం చేసి పెద్ద తప్పు చేశావు అని అన్నాడు. అయితే రావణుడు కుటుంబ రాజరక్షణ కోసం వేడుకోగా కుంభకర్ణుడు అన్నధర్మం నెరవేర్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ యుద్ధంలో ఓటమి ఖాయమని నాకు తెలుసు. అయినా ఒక యోధుడు యుద్ధ భూమి నుండి వెనక్కి తగ్గకూడదు అని చెప్పి రణరంగం వైపు నడిచాడు. అతని మహాకాయ రూపాన్ని చూసి వానరసేన భయపడింది. చెల్లాచెదురుగా పరుగులు తీశారు. అప్పుడు అంగదుడు, సుగ్రీవుడు యుద్ధ భూమిలో వెనక్కి తిరిగేవాడు వీరుడు కాదు, ప్రాణాలు పోయినా పోరాడండి అని ప్రోత్సహించారు. వానర సేనలో కొత్త ఉత్సాహం వచ్చింది. వారు కుంభకర్ణుని చుట్టుముట్టారు. కానీ ఇది సాధారణ యుద్ధం కాదు. కుంభకర్ణుడు ఒక్క దెబ్బతో వందలాది వానరులను నలిపేశాడు. కొందరిని చేతులతో వధించాడు, మరికొందరిని తన పంజాలతో చీల్చివేశాడు. వానర సేన ఓడిపోతుందని గమనించిన జాంబవంతుడు ముందుకొచ్చాడు. గాల్లోకి ఎగిరి కుంభకర్ణుడి ముఖంపై బలమైన ప్రహారం చేశాడు. కుంభకర్ణుడు కింద పడిన క్షణాల్లోనే లేచి భయంకరంగా నవ్వాడు. ఇంత చిన్న యోధులు నాతో యుద్ధం చేయడానికి వచ్చారా? ఇది నా సమయాన్ని వృధా చేయడమే అని గర్జించాడు. అప్పుడు హనుమంతుడు రంగంలోకి దిగాడు. తన రూపాన్ని కుంభకర్ణునికి సమానంగా విస్తరించి దాడి చేయడం మొదలు పెట్టాడు. కుంభకర్ణుడు కొంత తడబడినా వెంటనే తన శూలంతో హనుమంతుడిపై దాడి చేశాడు. ఆ శూలం హనుమంతుడి వక్షస్థలాన్ని తాకి ఆయన నేలపై పడ్డాడు. ఇది చూసిన లక్ష్మణుడు ఆగ్రహంతో ముందుకొచ్చాడు. తన ధనస్సు ఎత్తి రాక్షస, నీ అంతం సమీపించింది అని సవాలు విసిరాడు. కానీ కుంభకర్ణుడు నవ్వుతూ, లక్ష్మణ, నీవు ఇంకా చిన్నవాడివి, వెళ్లి రాముణ్ణి పంపు అని అన్నాడు. లక్ష్మణుడు బాణవర్షం కురిపించిన ప్రయోజనం లేకపోయింది. ఇదే సమయంలో హనుమంతుడు శూలాన్ని ఛాతి నుండి తీసి మళ్లీ యుద్ధానికి దిగాడు. ఇదంతా గమనించిన రాముడు స్వయంగా రణరంగంలోకి ప్రవేశించాడు. శ్రీరాముడిని చూసిన కుంభకర్ణుడు ఇది తన చివరి యుద్ధమని గ్రహించాడు. రాముడు మొదటి బాణం విడవగానే కుంభకర్ణుడు కింద పడ్డాడు. రెండో బాణం అతని భుజాన్ని తెగ్గొట్టింది. మూడో బాణం అతని కవచాన్ని ఛేదించింది. తరువాత 2 బాణాలు కలిసి అతని 2 కాళ్లను తెగ్గొట్టాయి. చివరిగా రాముడు తన శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టి కుంభకర్ణుడి మెడపై సంధించాడు. కుంభకర్ణుడి మహా విశాల శిరస్సు శరీరం నుండి వేరే నేలపై పడింది. కుంభకర్ణుడి మరణంతో వానర బాలుక సేనల్లో ఆనందోత్సాహం వెళ్లి విరిసింది. శ్రీరామచంద్రునికి జయహో అనే నినాదాలతో రణరంగం మారుమ్రోగింది. ఇదే కుంభకర్ణుడి పరాక్రమం మరియు అతని వీరమరణం యొక్క గాథ. ఈ కథ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ లో జై శ్రీరామ్, జై హనుమాన్ అని తప్పకుండా రాయండి.